హలో గైస్, నేను ఇంతకుముందు కూడా మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే మీకు వెరీ ఫస్ట్గా ఏం చేయాలి? ఓకే, వెరీ ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్లో పర్ఫెక్ట్ కావాలంటే బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి గైస్. బ్లాగింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే బ్లాగింగ్లో మీరు ఒక టాపిక్ నీచ్, ఇక్కడ నీచ్ ఉంది కదా, నీచ్ అంటే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏ ప్లాట్ఫామ్ పైన మీరు బ్లాగింగ్ చేయాలి అంటే ఎలా డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, వెబ్ హోస్టింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వర్డ్ ప్రెస్ అంటే ఏంది, బ్లాగర్ అంటే ఏంది, ఆ వెబ్సైట్కి కంటెంట్ ఎలా రాయాలి, రాసిన కంటెంట్కి ప్రమోట్ ఎలా చేయాలి, మన వెబ్సైట్కి ఆడియన్స్ ఎలా తీసుకురావాలి. అయితే బ్లాగింగ్ ఒకవేళ స్టార్ట్ చేస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీకు కవర్ అవుతుంది. అయితే వెరీ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక బ్లాగ్ స్టార్ట్ చేయాలి గైస్. బ్లాగ్ స్టార్ట్ చేయాలి. అది ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, నేను స్టెప్ బై స్టెప్ ఈజీగా చెప్పేస్తాను. అయితే మనం వెరీ ఫస్ట్గా, నేను ఇప్పుడు నీచ్ అన్నా కదా, నీచ్ అంటే ఇక్కడ నీచ్ అంటే ఆ వెబ్సైట్ దేని గురించి రాయడం, ఒక టాపిక్ అన్నమాట. ఒకవేళ మీరు వెబ్సైట్ హెల్త్ గురించి రాయడమా, లేకుంటే మోటివేషన్ గురించి రాస్తారా, లేకుంటే బ్యూటీ టిప్స్ గురించా, లేకుంటే ఫుడ్ గురించా, లేకుంటే మ్యూజిక్ గురించా, లేకుంటే బిజినెస్ గురించి చెప్పడానిక, కొటేషన్స్ రాయడానిక, న్యూస్ రాయడానిక, అంటే ఏ టాపిక్ బట్టి మీరు వెబ్సైట్ రాయాలి. ఓకే, వెబ్సైట్ డిజైన్ చేయాలి, మీ కంటెంట్ రాయాలి. ఓకే, ఇక్కడ నేను డీటెయిల్గా వెళ్తలేను గైస్, ఎందుకంటే ఈజీగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే మీరు ఒక బ్లాగ్ స్టార్ట్ చేయాలి. బ్లాగ్ స్టార్ట్ చేయాలంటే ఏదైనా ఒక టాపిక్, నీచ్ అంటారు దానికి, ఏదైనా ఒక నీచ్ సెలెక్ట్ చేయండి, కొటేషన్ రాయండి స్టార్టింగ్లో ఏదైనా కానీ. ఎందుకంటే మీకు తెలుస్తుంది ఎలా చేయాలి, ఏం చేయాలని తెలుస్తుంది. తెలవడానికి యూ హ్యావ్ టు స్టార్ట్. కాదు నాకు టాపిక్ ప్రాబ్లం అవుతుంది కాదు, ఏదైనా ఒకటి ఫస్ట్లో స్టార్ట్ చేయండి. ఫస్ట్లో చాలామంది మిస్టేక్స్ చేస్తారు. ఇప్పుడు ఈవెన్ నేను నా 5 వెబ్సైట్ నేను స్టార్ట్ చేశాను. దట్ వెబ్సైట్ ఐ లాస్ట్ మై మనీ ఆల్సో. వై? బికాస్ ఐ జస్ట్ వాంట్ టు లర్న్ చేయడానికి. నేను అందుకోసం స్టార్టింగ్లో చెప్పాను, ఇన్వెస్ట్ మనీ ఆన్ యువర్ సెల్ఫ్ టు లర్న్. ఓకే, అండర్స్టాండ్ చేయడానికి. ఇప్పుడు ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే మనకు ఒక డొమైన్ నేమ్ కావాలి. మీ వెబ్సైట్ నేమ్ అంటారు. డొమైన్ నేమ్ అంటే ఒక వెబ్సైట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఓకే, ఆ వెబ్సైట్ నేమ్కి డొమైన్ అంటారు. కానీ టైప్స్ ఆఫ్ డొమైన్ ఏమి ఉంటుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, డొమైన్ నేమ్ ఈజ్ యువర్ వెబ్సైట్ నేమ్. ఏ డొమైన్ నేమ్ ఈజ్ ది అడ్రస్ వేర్ ఇంటర్నెట్ యూజర్ కెన్ యాక్సెస్ యువర్ వెబ్సైట్. ఇక్కడ .com, .in, .gov, .org, .edu అదర్స్ అంటే .com అంటే కామన్, .in అంటే ఇండియా, .gov అంటే గవర్నమెంట్, .org అంటే ఆర్గనైజేషన్, .edu అంటే ఎడ్యుకేషన్. ఇక్కడ మీరు చూడొచ్చు Amazon.in. ఆల్రెడీ అమెజాన్కి .com అని వెబ్సైట్ ఉంది, అయినా వాళ్ళు సబ్ డొమైన్గా ఇట్స్ నాట్ సబ్ డొమైన్, అనదర్ డొమైన్ .inలో తీసుకొని దే స్టార్టెడ్ దేర్ ఓన్ హియర్. దే ఆర్ డూయింగ్ దర్ బిజినెస్ ఓవరాల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ .gov.in అంటే గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు .gov. ఇక్కడ .com అంటే ఐ కెన్ డూ బిజినెస్ ఇన్ ఇండియా, ఐ కెన్ డూ బిజినెస్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. హియర్ వీళ్ళు పెయింటింగ్ సెల్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ది వరల్డ్. సి హియర్ ఫ్రీ షిప్పింగ్ వరల్డ్ వైడ్ అని. ఇక్కడ ఓన్లీ ఇన్ ఇండియా, ఇది ఓన్లీ ఇన్ ఇండియా. .in అంటే ఇండియా గైస్. ఓకే, ఈజీగా, దాంట్లో ఏం పెద్ద సోది లేదు. ఓకే, ఈజీ కాన్సెప్ట్. నెక్స్ట్ ఒక డొమైన్ నేమ్ తీసుకున్న తర్వాత హోస్టింగ్ తీసుకోవాలి. హోస్టింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్లో ఒక మెమొరీ కార్డ్ ఉంటుంది. ఎందుకు పెడతారు? మీ ఫొటోస్, మీ వీడియోస్ అన్నీ సేవ్ చేసుకోవడానికి. అలాగే మీరు ఆన్లైన్లో కూడా ఒక ప్లేస్ బై చేసుకోవాలి. ఓకే, ఆ స్పేస్ ఎందుకు బై చేసుకోవాలంటే మీరు రాసిన డేటా మొత్తం దాంట్లో సేవ్ కావాలి, అంతా దాంట్లో సేవ్ కావడానికి. అయితే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలంటే మనకు ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ కంపల్సరీ గైస్.
ఓకే, దాంట్లో షేర్డ్ హోస్టింగ్ ఉంటుంది, వర్చువల్ ప్రైవేట్ సర్వర్ ఉంటుంది, డెడికేటెడ్ సర్వర్స్ ఉంటాయి, క్లౌడ్ హోస్టింగ్ ఉంటాయి, మేనేజ్ హోస్టింగ్ ఉంటాయి, కోలొకేషన్ సర్వర్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ మీకు స్లోలీ తెలిసిపోతుంది. ఓకే, అంతే. ఇప్పుడు డీటెయిల్గా చెప్తే మీకు మొత్తం పైనుంచి పోతుంది. మన కాన్సెప్ట్ ఏదంటే మనకు బ్లాగ్ స్టార్ట్ చేయాలి, దానికి ఒక వెబ్సైట్ హోస్టింగ్ కావాలి. హోస్టింగ్కి ఒక బేసిక్గా ఏం కావాలంటే షేర్డ్ హోస్టింగ్ గురించి చెప్తాను. షేర్డ్ హోస్టింగ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్లో 4 రూమ్స్ ఉన్నాయి, మీ సింగిల్ పర్సన్, మీకు ఒక రూమ్ ఉంటే కూడా నడుస్తుంది కదా. అయితే మీరు మొత్తం 4 రూమ్స్కి రెంట్ కట్టాలనుకుంటారా? కాదు, ఆ ఒక్క రూమ్ ఇచ్చేస్తే నేను కట్టేసుకుంటా అని. అయితే 4 ఫ్రెండ్స్కి డివైడ్ చేసుకొని ఆ 4 రూమ్స్ మీరు డివైడ్ చేసుకొని ఒక్కొక్కరు రెంట్ కట్టుకొని ఉంటారు. అలాగనే షేర్డ్ హోస్టింగ్ కూడా ఒకటి. ఒక హోస్టింగ్ సర్వర్ నుంచి కొద్ది మెమోరీస్ షేర్ చేసుకొని కంపెనీస్ మనకు అమ్ముతాయి. అంటే స్మాల్ బిజినెస్, లెస్ ట్రాఫిక్ కదా. అక్కడ చూడండి, ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్ ఫర్ లో ట్రాఫిక్ వెబ్సైట్స్. ఓకే, అయితే లెస్ ట్రాఫిక్స్కి మనం ఈ షేర్డ్ హోస్టింగ్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో మీకు లెస్ ట్రాఫికే కావాలి. ఓకే, వెరీ లెస్ ట్రాఫిక్ వస్తుంది, కావాలి కాదు, వస్తుంది. అయితే యూ హ్యావ్ టు టేక్ దిస్ షేర్ హోస్టింగ్ టు లెర్న్. ఓకే, అండ్ నేను నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ మీరు డైరెక్ట్ వెళ్ళేసి మీరు షేర్ హోస్టింగ్ తీసుకోవచ్చు. ఏది బెటర్ ఉంటుంది, బికాస్ వాట్ హోస్టింగ్ ఐఎమ్ యూజింగ్ ఐల్ గివ్ యూ. Okay, don't worry, you can directly go to the description of this video and you can click on it. Next, managed hosting. ఇది డెడికేట్ హోస్టింగ్. ఇది మనం తర్వాత మీకు ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. నేను ఎలాబరేట్ చేస్తలే, ఎందుకంటే కాన్సెప్ట్ మీదనే మనం ఫోకస్ చేద్దాం. ఓకేనా, మనకు మొత్తం డీటెయిల్గా నేర్చుకో అవసరం లేదు. కాన్సెప్ట్ ఏంది, వెరీ ఫస్ట్ స్లోలీ మీకే మొత్తం అర్థం అవుతుంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు నీళ్ళలో ఇఫ్ యూ గో ఇన్ టు ద వాటర్, దట్ డెఫినెట్లీ యూ స్టార్ట్ లెర్నింగ్ స్విమ్మింగ్. అయితే ఇలాగనే ఒకసారి దీంట్లో రండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్, ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్. చాలామంది ఫ్రీ డొమైన్ హోస్టింగ్తో ప్రాక్టీస్ చేస్తారు. ఫ్రీ డొమైన్ హోస్టింగ్ ఎందుకు ఇస్తారు గైస్ చెప్పండి? ఏది ఫ్రీ కాదు, ఇవాళ రేపు ఏది ఫ్రీ కాదు. ఏదో దాంట్లో వాళ్ళకు ప్రాఫిట్ ఉంటేనే ఫ్రీ హోస్టింగ్ అండ్ డొమైన్ ఇస్తారు కదా. అయితే ఫ్రీ నో, లీవ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఉన్నది మొత్తం ఇట్స్ పెట్టండి గైస్. మీరేం చేయండి అంటే కాన్సన్ట్రేట్, మీరు మీ వెబ్సైట్ అండ్లో, మీ కంటెంట్లో, మీ మార్కెటింగ్లో, దాంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఫ్రీ హోస్టింగ్ ఇట్స్ నాట్ సెక్యూర్ గైస్. ఎందుకంటే చాలా వీడియోస్ ఉంటాయి, చాలా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, ఫ్రీ అంటారు. ఫ్రీ నెవర్ గో ఫర్ ఫ్రీ గైస్. ఓకే, నో వన్ విల్ గివ్ యూ ఫర్ ఫ్రీ. ఓకే, ఇది కానీ గైస్ ఐ ఓన్లీ టెల్ యూ, స్టార్ట్ బ్లాగింగ్. ఎలాగైనా కానీ హోస్టింగ్ ప్రాబ్లం అయితే యూ కెన్ కామెంట్ మీ, ఐ విల్ గివ్ యూ బెస్ట్ హోస్టింగ్. అండ్ చాలా చీప్ హోస్టింగ్ కూడా ఇస్తాడు స్టార్టింగ్ ప్రాక్టీస్ చేయడానికి కోసం. యూ కామెంట్ మీ, దోస్ హూ కామెంట్ మీ, ఐ విల్ గివ్ యూ హోస్టింగ్ ఇన్ 800 to 900 rupees హోస్టింగ్ గైస్. అండ్ డొమైన్ ఎనీహౌ 800 to 900 దొరుకుతుంది. హోస్టింగ్ కూడా 900లో దొరకాలంటే గైస్ కామెంట్ మీ, ఐ విల్ గివ్ యూ ఓన్లీ 5 to 6 people. ఓకే, ఇఫ్ కామెంట్స్ ఆర్ మోర్ దెన్ ఐ విల్ గివ్ according to that, but the maximum is 10 people. Okay, I'll increase 10 people, I'll give you hosting, a company where they are providing hosting in only 700 rupees per year. వేరే కంపెనీస్లో 600, 6000, 5000, 2000, 3000 ఆ ప్రైజెస్లో ఉంటాయి మీకు. ఓకే గైస్, ప్లీజ్ కామెంట్ మీ. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.